నమస్తే కాక లక్షణ. అరే ఏం మల్లేష్, ఎప్పుడు వచ్చినావు హైదరాబాద్ నుంచి? అరే ఇప్పుడు వచ్చింది, ఇక దిగేసి మన బస్ ఎక్కి వచ్చేసిన. అరే తమాం గుర్తుపట్టకుండా అయిపోయినావు. అద్దాలు, ఆ గడ్డము, ఆ టోపీ, అరే సేమ్ సినిమాలో విలన్ లెక్క తయారైనావు. నేను గుర్తుపట్టాను పోలే అనుకున్నా. ఏం మారిపోయినావు కాక? గదే మాట నేను గట్లంటున్నావి. ఇక్కడ సిటీలో హైదరాబాద్ లో దీన్ని స్టైల్ అంటారే కాక, స్టైల్. నువ్వేమో విలన్ గిలన్ అంటివి. అందరు ఇట్లనే ఉంటారు కదా. అవే కాక. ఏదా మళ్ళీ పట్ట పగలికి కండ్రంటారు కర్రగా పెట్టుకున్నావు పోతు లెక్క. అరే మాదా మళ్ళీ ఎండ కొడితే నెత్తికి దూసను దుప్పటి కప్పుకుంటుంటుంది. నాకైతే అర్థమైతే లేదు నీ స్టైల్. గుడ్డోనికి గంటలు కట్టేట్టు. అరే రామా, ఎవరా మల్లేషా నీ పానమంతా ఇట్లా చీకిపోయినట్టు అయిపోయింది. ఎవరా పక్కగా అయిపోయినావు తమాము. అన్నం తింటలేవా? గాలి మీద బతుకుతున్నావా? గాలి పీల్చుకుంటా. అరే కాక, ఇది అన్నం తినకపోవడం కాదే, ఫిజికల్ మెయింటైన్ చేస్తున్నా. సిటీలా బట్ట వచ్చినా చూస్తారేమో కానీ పొట్టేస్తే చూడరే కాక పోరీలు. వాళ్ళ కోసం నేను డైటింగ్ చేస్తున్నా. డైటింగ్ ఇది. మల్లేషా, ఆకలి అయినా తినకపోయేటోడు అమాయకుడు, ఆకలి ఉన్నా అన్నం తినకపోయేటోడు అదో రకం. అది నువ్వేరా. నాకైతే పట్నం పోయినాక తెలియదు కంట్రోల్ లేదురా. నాకు అర్థం కాదు. మేము చూడు పక్క పక్క తింటాం 3 పూటల, ఎర్రటి ఎండలు కూడా కష్టపడతాం. అందుకే కాయలు చూడు ఎట్టున్నది ఖతర్రా. తిండికి చెప్తానే ఏలిక పెళ్ళిక తయారయ్యారు. అరే కాక, నీకు తెలియదే, మేము హైదరాబాద్ లో జిమ్కి వెళ్తామే, బరువులు ఎత్తుతాం. ఇట్లా అప్పుడే పుట్ట తగ్గుతుంది. బరువులు ఎత్తుతానికి అరే మల్లేషా ఎన్ని పైసలు ఎత్తుకుంటాడురా? రేపు మా పొలంపురా, ఆడ బండలు ఉన్నాయి, మోస్తానికి నీకు నాగలు ఉన్నది. దునియా ఎవరు సామాన్లు మోసుకుంటా తినచ్చు. నీకు కొత్తలు వస్తాయి, నా పని వెళ్ళిపోతుంది. ఇంత సో చెప్పంగా నీకు అర్థం కాదు. మన పొలం మన కష్టం చేసుకోవడానికి ఏమన్నా మన పొలం కష్టం మన కష్టం చేసుకుందాం. మన పొలం కాడికి మన పోతే మనకు వస్తాయి కదా పైసలు. అబ్బా, మీతో మాట్లాడడం కష్టమే. అన్ని ఉల్టా మాట్లాడుతున్నారు. అయినా మన ఊర్లో సంగతులు ఏంటి కాక? విశేషాలు ఏముంటే, మన సమయం గడలేడా మొన్న వాట్సాప్ లో ఏదో మెసేజ్ వస్తే టక్ అని నొక్కిండట. అని పైసలు బ్యాలెన్స్ పైసలు అన్ని అకౌంట్లకి గోల్ అయిపోయింది. ఇప్పుడు ఆడు పోలీస్ స్టేషన్ల చుట్టూ దాని చుట్టూ కంప్లీట్ కాగితాలు పట్టుకొని పిసకు కొత్తగా తిరుగుడు కాక. ఏం చెప్తావు? ఆ జమాన్లో ఫోన్లు లేకుండే, ఫోన్లు లేనప్పుడే మంచిగా ఉండే. ఈ ఫోన్లు అయిన సంధ్య ఆగమైపోయారు. అందుకేనా మల్లేషా, ఈ పోరగాళ్ళు సెల్ ఫోన్ల మీద పెట్టే ధ్యాస ఇంత మన భూమి మీద పెడితే 4 పైసలన్నా మిగులుతాయి, ప్రశాంతంగా బతుకుడన్నా అవుతుంది. వీళ్ళు మునుగుతారా ఆగమాగమంతా? అరే మల్లేషా, పట్నం లేదు నా ఫోరిని పటాయించలేదు కూడా. నీ చూస్తుంటే ఎట్లా కొడుతున్నది నీ రంగు. లక్షణ కాక, నువ్వు మారవే, నేను పోయేస్తా. ఆగురా, అయిపోతావు. ఆగు. అరే మల్లేషా, మీ అన్న ఏదో తోటకాడ మైసమ్మ పండుగ చేస్తాంటారు, చేస్తున్నారా? అవు కాక, దానికోసం వచ్చిందే నేను. ఇక పొలం కాడికి పోయి పొలం చూసినట్టు అవుతుంది. ఇక మైస పండుగ కూడా ఉన్నది కదా, ఈ పండుగ చేసుకొని పోతానే వచ్చిన. అట్లానా? లక్షణ కాక, ఇక నువ్వు పోయేస్తానే. అరే పోదు కానీ ఆ పప్పుచారన్న ముద్దలు మంచిగా బందోబస్తు తిను. డైటింగ్ మీటింగ్ అని కూడా పిస అదరకు. మళ్ళీ ఎట్లా మైసమ్మ పండుగ వస్తుంది, అప్పుడు మజబూత్ తినుడు ఉంటది. కొంచెం లెక్కతో నీ సఫ్ట్గా పోయేస్తానే. ఈ ముసలోడు మారాడు, చెయ్యదు. అరే మామా, పురుగైంది ఎన్నిసార్లు కొట్టినా పురుగు చత్తం లేదు కానీ. ఎప్పుడు వచ్చినారు తమ్మి? ఇక కొద్దిసేపు ఆయన వచ్చి ఇంటికాడ ఊళ్ళు లేరైతే ఇక బ్యాగ్ పెట్టేసి ఇటే పొలం కాడికి వచ్చిన. అది నేను ఇద్దరు మీటే వచ్చినాం చేనులకి. ఏందన్నా ఇంకా పాతకాలం డబ్బా పట్టుకొని నువ్వు కలుపు తీస్తున్నావు? గిట్లయితే మన ప్రొడక్టివిటీ పెరిగేది. స్మార్ట్ ఫార్మింగ్ చేయాలన్నా, స్మార్ట్ ఫార్మింగ్. ఇదేందన్న అంతా స్మార్ట్ ఫార్మింగ్? ఇదేందిరా కొత్తగా? ఇక్కడ ఎండకు మండిపోతుంది ఇద్దరికి. నువ్వు చల్లటి అద్దాలు పెట్టుకొని వచ్చి స్మార్ట్ ఫార్మింగ్ అంటే కుదరదు ఇక్కడ.
రైతు కష్టపడి చెమటంటి భూమికి కష్టపడి పనిచేస్తేనే పంటలు పండుతాయి. అన్న నీకు తెలియదన్న, ఇంకా నువ్వు పాతకాలం డబ్బు వేసుకుని టింగు టింగు అని కొట్టుకుంటా అంతా దినమంతా కష్టపడుతున్నావు. ఇప్పుడు డ్రోన్లు వచ్చినాయి అన్న, మనం ఇంట్లో కూర్చొని కూడా చక్కగా మనము ఆపరేట్ చేసుకుని మొత్తం అంతా మందు కొట్టచ్చే. మల్లేసు డ్రోన్ అంటే పైన ఎగురుకుంటా మందు కొట్టేదా? అయితే సుంచు తెచ్చుకొని మందు కొట్టిస్తున్నాడు. ఆ చెట్టుకు తగిలి రెక్కలు కింద పడితే ఆ రెక్కలు పట్టుకొని ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. 4-5 లక్షలు నష్టపోయిండు. అది అవసరమా? మరి అండలేక కష్టపడాలా? లక్షలు ఖర్చు పెట్టాడు అవసరమా? అబ్బో నరసయ్య బాబు బురదల రూపాయి పడితే కళ్ళకు అద్దుకొని తీసుకుంటాడే. ఆ బనీళ్ళకు పొక్కలు పడితే అవి అట్లనే ఉంచుకొని వేసుకుంటుండు. అది కాదు ఎప్పిస్తుందనా, నరసయ్య మామ మన లెక్క ఆగమా ఖర్చు చేసేవాడు కాదు. తన పైసా కూడగట్టి హైదరాబాద్ పెద్ద బంగ్లాగా ఉన్నాడు. తనను చూసి మనం నేర్చుకోవాలా. పైసా కూడా పెట్టినావు అంటున్నావు, భలే జోక్ చేస్తున్నావు నువ్వు. ఎంత కష్టపడితే పైసా వస్తుంది. నేను కూడా అదే చెప్తున్నాను మా పిల్లకు, కష్టపడ్డాడని. మామ ఎందుకు జోకులు వేస్తున్నావేనా? ఇవో అన్న, ఈసారి మనం పత్తి వద్దు ఏమద్దు, చక్కగా ఈ మక్క కూడా వద్దు, మంచిగా డ్రాగన్ ఫ్రూట్ వేద్దామే. ఒక్క 150 రూపాయలు వలుపుతున్నది. సిటీలో బాగా గిరాకున్నది దానికి. అవి వేసి మనం పండించుకుందాం. అరే తమ్మి, గీ భూమిలో పుట్టినాం, గీ భూమిలో పండిన పంటలే పండించుకున్నాం. పత్తి, వరి, మక్క ఈ పంటలు పండించుకొని బతికినాం మనం. ఆ డ్రాగన్ బిగని పెట్టుకొని అది ఓడి తింటాడు, ఓడుకుంటాడు తెలియదు మనకు. దాన్ని పెట్టుకొని ఎందుకురా పరేషన్ అవుడు? అది అయినా మన బాడీకి అది సెట్ అవ్వదురా. మీ తమ్ముడు లేనిపోని అన్ని నెత్తిలో పెట్టుకొని వచ్చి నేనెత్తి పాడి చేస్తుండేమే. మన పంటలు మనకే ముఖ్యము. సరే అన్న, నేను వెళ్తా. మీరు మాట్లాడలేరు, మీరు మారారు కూడా. కొత్త యూట్యూబ్ ఏమన్నా వస్తే అవి నేను ఐడియాలని చూసుకుంటా. నేను వెళ్తా మరి. ఈ కొత్త యూట్యూబ్లు పెట్టి మమ్మల్ని పరిచయం చేయకు. మేము ఈ పాత పంటలు పండించుకుంటాము. పోరా పో, ఆ ఛార్జింగ్ పెట్టుకో ముందు. ఈ ఎండ బాగున్నది, ఎండ దెబ్బలు ఎక్కి ఆ డ్రోన్లు, యాప్లు, యూట్యూబ్లు ఈ నీడకు కూడా పనికి రావు. చూసినావా అదినే అన్న జోకులు? సరే, మీ అన్న నువ్వు అట్లనే మాట్లాడుకుంటారు కానీ రేపు బోనం వేస్తాం కదా, అయితే ఆ పూజకు సంబంధించిన సామాన్లు కొనుకొచ్చి ఇంటికాడ పెట్టుకో. సరే. ఏంద్ర మామ, మనం మళ్ళేసేమో అన్ని కంప్యూటర్ మాటలు మాట్లాడుతున్నాడు. మన ఏదో మన పాత పద్ధతి, మనం వ్యవసాయం చేసుకుందాం, మనది మనకు మంచిదే. మరి నాకు ఆ దుడ్డెలా పడుతున్నాయి అటు నేను పోతున్నా మరి. సరే మా పో. అది అదే మనం మల్లేసి గాడికి లగ్గం చేద్దాం. మరి అన్ని యూట్యూబ్లో అవి చూసుకుంటే ఆగమయ్యేటట్టు కొడుతున్నాడు. ఈ లగ్గం చేసేద్దాం తొందరగా. చేద్దాం, ఉగాది దాకా చేద్దాం. సరే పో, నేను ఇంత మంది కొట్టుకొని వస్తాం. సెంచు బోనం తెచ్చింది వైన రమ్మని తిందాం. రమ్మంట ఓ లచ్చన్న కాక, ఓ నరసయ్య మామ, బోనం వచ్చింది, రండి తిందురు. సరే వస్తున్నాం. రండి మరి రండి. అయిందిగా రండి, ఆకలి అవుతున్నది, మళ్ళా మాట్లాడుతురు కానీ రండి. దించి వడ్డించు. చుంచు నీ మనమున్నదా? అరే ఈడ కూర్చున్నావు, మాకు ఆకలి అవుతుంది, కడుపులో ఎలుకలు ధూమ్ ధామ్ చేస్తున్నాయి. అరే మన కొంచెమని ఉన్నదా? నువ్వు అడిపోయి అడ్డన చేసుడు ఉన్నది, అచ్చి కూర్చున్న పక్క కనపడి గొప్ప లెక్క. ఆగవే, తేనె తెస్తున్నారు, తెచ్చుదాకా ఎగిరితాం నీకు ఆడపోయిన అదే లాచి. ఆకలి అవుతున్నది. తిందు ఆగు, తెస్తున్నారు ఆగు. రచన కాక ఓపిక లేదా? రానొచ్చేగానే బోనం ఆగవి తినవు. అరే ఏ కాలం ఆయనే చూసినావు బావా, మనం దగ్గర లేపడికే ఇస్తాను వచ్చేవారు ఈ టైం అయింది. ఏం చేస్తాం? అయ్యో మా అట్లా కాదే, గంజులు చిన్నగా ఉన్నాయి, అందుకే కొంచెం తెచ్చుడు అవుతుంది, అందుకే లేట్ అవుతుంది. అరే ఏమే చిన్నాయి కాక, బోనం వేసినని బోం పొత్తుకుంటే వచ్చిన మురుగు చేస్తారంతా ఉత్త పప్పన్నం. ఏమైనా ముక్కలు దొరికితే అప్పటి నుంచి గెలుపుతున్నా. ఇంత నీసు లేదు, ఇంత జిమ్మ లేదు. మామ ఇవాళ బోనం వేసినాం కానీ జిమ్మల కూర తినరు. ఇవాళ రథసప్తమి కదనే, అందుకని జిమ్మల కూర వేయలే. లచ్చన్న కాక, ఏది పెడితే అది తినాలి కానీ ఏడపోయినదే లొల్లేం నీది. చికెన్ లేదు, మటన్ లేదు, జిమ్మలు లేవు, ఏడపోయినదే.
ఏ ఫంక్షన్లలో పోయినా అదే జోలి, ఏ మందిలో పోయినా అదే జోలి. ఏడ పోయినా ముక్కలేని బుక్క దిగదు నీకు. ఏమైనా కూరలే లెంకుతాడు. ఈ బోనం వేసిన రోజు కూడా నీకు జిమ్మలు మటనే పెడతారా? పప్పుతోనే ఏమైతే కమ్మ ఇది పప్పు తిను. ఏడ పోయినా అవే ముచ్చెట్లు. అరే చుంచు, అట్లా అనకరా. మళ్ళా తిని మునిగాడు, తర్వాత అలిగి మునిగినంటూ ఇంటింటికి పోయి ఊరంతా పోయి లొల్లి పెడతాడు. మళ్ళా ప్రతి దగ్గర కూర్చొని ఇంటింటికి మళ్ళీ పూస వచ్చినట్టు చెప్తాడు రా. బావా ఏం పుల్లగడ్డు నువ్వు నువ్వు ఎప్పుడైనా పెట్టినావా? ఎవరికైనా పెట్టినావా నువ్వు? మన నీళ్ళలో అయితేనేమో అది కావాలి ఇది కావాలని మాట్లాడితేమో నువ్వు. అరే లచ్చన కాక, నీకు ఇంటికి పిలిచి మళ్ళీ మంచిగా మటన్తో భోజనం పెడితేనే ఇక పిల్లకుంటేనేమో పిల్లలే అంటావు, పిలిస్తేనేమో నీదే బాధ ఉన్నది. అరే బావా, నువ్వు ఇజ్జత్ తీసుకుంటున్నావే, ఈ పక్కకు కూర్చుంటే నా ఇజ్జత్ కూడా పోతున్నది. ఇప్పుడు మొన్న పోయింది అదే మసాలా అనుకుంటా. అరే భగవంత, ఇదే చికెన్ పీస్ అయిపోయింది పో. సార్తి ఆనందం. వీళ్ళు నా అన్న కొడుకులే, వీళ్ళకి అనే సతలేదా నాకు పొల్లగాళ్ళకి. చుంచు ఇయ్యలేదో పప్పు అన్నంతో తిన్నా కానీ రేపు మళ్ళీ ఆదివారం దావతిస్తారు కదా, అప్పుడు మాత్రం మటన్ ముక్కలు జబర్దస్త్ వచ్చేటట్టు చూడు. ఊళ్ళని వెళ్ళకుండా నన్ను మాత్రం మార్చుకోమని చెప్పాను. దండం పెడతారా మారంగా. ఇది ఆడ పోయినా ఇదే రప్ప. నువ్వు మైసవ పండుగ చేస్తావు కదా, ఎంత అన్నం పెడతావు చూస్తా. బోనం వేసుకున్నాం, మనోళ్ళను నలుగురిని పిలిచి భోజనం పెడదాం అనుకుంటే గింత రాద్దంత మాయ్. మటన్ చికెన్ అదంతా కాదే, ఇలా రక్త సప్తమే. అందుకే ఏం పెట్టలేం, పప్పు అన్నమే. మళ్ళా మంచి భోజనం పెడతాను చెప్తున్నా కానీ. లచ్చకాక వచ్చే అవుతారం మీ దగ్గరనే మైసమ్మ పండగ, ఎన్ని ఆటలు కొత్త చూస్తా. అప్పటిదాకానే హైదరాబాద్ కూడా పోను. బాగానే మాట్లాడుతున్నావు అప్పటి నుంచి, అన్ని వింటున్నా. అరే మల్లేషా, నువ్వు దావత్ గీవత్ ఆటలు చికెన్ మటన్ అనుకుంటున్నావు కానీ అదంతా ఏం లేదు. మసుకున్న నేను ముసలి ఇద్దరం పోతాము, ఇదేదో రక్తం మీద దేవునికి అర్పిస్తాము. మిగతా ఇట్లా మసుకులో మజబూత్ నేను ముసలి లింగి తింటాం. ఓళ్ళేం పిలుచుడలేదు, ఆశపడకు బిడ్డాను. మటన్ ఉండదు, చికెన్ ఉండదు, ఏమి ఒక్క మెతుకు దొరకదు వాళ్ళకి. ఇద్దరమే మజబూత్ తింటాం. ఆనందం. మళ్ళీ వచ్చాన మాకేమనకుండ్రి, మంచిగానే పెడతాడు. పెడతాడు. అరే ఇక్కడ ముక్క లేదు, తొక్కు లేదు, కుక్క లెక్క తింటున్నా. ఇంట్లో కూడా ఏం పసలేదు, మింగుదామంటే ఉత్త నీళ్లు పప్పు. ఏం మర్చుకురాలి కదా. తిను మంది మంగళవారం మన సోమవారం అంటావు. ఎవడ పోయినా కానీ తిను. నీకైతే నీతులు చెప్పుడుకైతే నంబర్ వేయకున్నావు రప్పో. ఎప్పుడు పుట్టినావో మాసరు అద్దనంగా. అరే లచ్చికాక, నీకు దండం పెడితేనే ఇప్పుడైతే తినే. మన తోటలో ఎట్లా మైసమ్మ చేసేది ఉన్నది, అప్పుడు అంతా నీది నీకే ఒక సీసా పెడతా, నువ్వు ఇష్టం ఉన్నంత తిను, నీ ఇష్టం ఉన్న ముక్కలు వేసుకో, నీది నీకే మొత్తం ఒక్కోడే కూర్చోండి, నీ ఇష్టం ఉన్నంత తిను తాగేగా. కానీ ఇప్పుడైతే తిని చేతి కడుకోయి నువ్వు కూడా తిని, నీకు కూడా ఆకలి అవుతుంది. చూశారుగా మా సినిమా. మా తెలంగాణ పల్లె సినిమాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.